పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో ఏమన్నా మంచి జరుగుంటే మీ బిడ్డకు తోడురండి అని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ మనం విశ్లేషించుకోవాలి, నిజమైనటువంటి మంచి ఏమిటి, లేదా మనకి జరిగినటువంటి చెడు ఏమిటి. బయట నుండి అప్పు తీసుకుని వచ్చి మనం సంక్షేమాన్ని అందివ్వడం కాదు, సంపద సృష్టించి మనం మంచి చేయడం అనేది నిజంగా మంచి అవుతుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ప్రజలు ఇచ్చేటువంటి ధనంతో, ప్రజల దగ్గర నుండి ట్యాక్స్ రూపంగా కావచ్చు, ఇతరత్రా కావచ్చు, తీసుకునేటువంటి వసూలు చేస్తున్నటువంటి ధనంతో ఇవాళ ప్రభుత్వాలు నడుస్తాయి. కనుక ప్రభుత్వం కనుక బయట నుండి అప్పు తీసుకుని వచ్చినట్లయితే ఆ అప్పు మీద పడేటువంటి వడ్డీ తిరిగి మన నుండి ప్రభుత్వం వసూలు చేస్తుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఇది మనకి భారం. రాష్ట్రం మీద 14 లక్షల కోట్ల అప్పు భారం ఉన్నది అని అంటే ఇది కేవలం మన తరం కాదు, మన తర్వాతి తరం కాదు, ఆ తర్వాతి తరం వారి మీద కూడా ప్రతి ఒక్క తలకాయ మీద ఇవాళ 2 లక్షల రూపాయల అప్పు ఉన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి. ఇదా నిజమైనటువంటి మంచి ఆలోచన. మే 13న కమలం గుర్తుపై ఓటేద్దాం, పురంధేశ్వరి గారిని గెలిపిద్దాం.